ఎస్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేలు మండలంలోని లక్ష్మీపాలెంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితులు ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ప్రతి ఏటా నిర్వహించే ఆలయ బ్రహ్మోత్సవాలు విజయవంతం కోసం గరుత్మంతుని ద్వారా సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజస్తంభం పైకి ఎగురవేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు విశేషంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ఆలయంలో గిరి ప్రదక్షిణలు చేశారు. గరుత్మంతునికి పూజలకు ఉపయోగించిన ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. ఇందులో భాగంగా కోడి ముద్దాల ప్రసాదాన్ని స్వీకరించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగినట్లు ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా చివరి రోజు ప్రతిష్టాచార్యులు కనుమళ్ల సత్యనారాయణ శర్మ మరియు వారి అర్చక బృందం నేతృత్వంలో శివపార్వతుల కళ్యాణోత్సవం మేళతాళాల నడుమ అత్యంత వైభవపేతంగా కనుల పండుగ నిర్వహించామని తెలిపారు. అశేష జనాల నడుమ వేద మంత్రోచ్చరణతో కళ్యాణోత్సవం జరిగిందన్నారు. ఇందులో భాగంగా మాంగళ్య ధారణ, తలంబరాలు, హారతి మంత్రోచ్చరణలతో నిర్వహించారు. చివరగా స్వామివారికి నీరాజనం సమర్పించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ద్వారా గాలేరు, నగరి, హంద్రీనీవా, గండికోట, చిత్రావతి వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి రాయలసీమకు నీటి వనరులు అందించారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాజంపేటలో ఆయన మాట్లాడుతూ మహానేత తర్వాత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో ఎక్కువ శాతం పూర్తి చేసి కుప్పంకు కూడా నీరు అందించారని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మధ్య ఒప్పందం కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డుకుపోయిందని ఆరోపించారు. ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని, లేకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎప్పుడు కూడా గతంలో సాగునీరు లేక, తాగునీరు లేక ఈ పక్క రైతాంగం అంతా కూడా వలసలు పోయే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఈ జిల్లాల్లో ఎక్కువ ఫ్యాక్షన్ ఎందుకుందంటే ఏదో నిజంగా ఏది వారికి ఆ రోజుల్లో పనిపాటాలు లేక కొంతమంది ముఠా నాయకుల మీద తిరుగుతూ వారిచ్చే అన్నం ఖర్చులు కావచ్చు, రోజువారీ ఖర్చులకు ఆ రోజుల్లో పనిచేయడం జరిగేది. ఆ రోజు నిజంగా ఫ్యాక్షన్ ఎంతో రాయలసీమ ప్రాంతం అంతా ఫ్యాక్షన్తో నిండిపోయేది. పులివెందుల, జమ్మలమడుగు లాంటి ప్రాంతాలు, కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఎంతోమంది మరణించడం జరిగింది ఈ ఫ్యాక్షన్లో ఇరుక్కొని. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలా, రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. అయినా కూడా ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలా, తాగునీరు ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకులు ఎవరు కూడా లేరు ఆ రోజుల్లో. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి, రైతాంగం గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతానికి మంచినీరు ఇవ్వాలా, సాగునీరు ఇవ్వాలని ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నిజంగా జలయజ్ఞం అని దాదాపు లక్ష కోట్ల ఎకరాలకు దాదాపు ఆ రోజుల్లో ఆయన సాగునీరు ఇవ్వాలని ప్రాజెక్టులన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఆయన ఆలోచనతోనే ఆ రోజు గాలేరు నగిరి కావచ్చు, హెచ్ఎన్ఎస్ హంద్రీనీవా కావచ్చు, గండికోట ప్రాజెక్టులు కావచ్చు, అన్ని ప్రాజెక్టులు కూడా, చిత్రావతి కావచ్చు, ఇవన్నీ కూడా మొదలుపెట్టి కొన్ని ప్రాజెక్టులు కూడా ఆ రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. దాదాపు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నిజంగా పోతిరెడ్డిపాటి హెగ్గిరెడ్డి స్థాయిని పెంచాలంటే ఆ రోజు సొంత పార్టీలోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోని నాయకులే
తెలంగాణ ప్రాంతం అంతా కూడా అడ్డగించడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా మైదుకూరు డీఎస్పీ జి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బద్వేల్ రూరల్ పరిధిలోని శివనగర్ సుందరయ్య కాలనీలో మెగా కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సుమారు 20,000 విలువైన అక్రమ టపాసులు స్వాధీనం చేసుకోగా పత్రాలు లేని 13 మోటార్ సైకిళ్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో జరిగిన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమల అభివృద్ధిపై సమీక్షించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన 11,033 దరఖాస్తుల్లో 10,886కు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధి పాలసీ కింద జిల్లాలోని యూనిట్లకు 3.53 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పరిశ్రమల స్థాపనకు యువతను ప్రోత్సహించి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కడప జిల్లా ముద్దనూరులో స్వచ్ఛతకు మరో ముందడుగు పడింది. ముద్దనూరు మండల కేంద్రంలో స్వచ్ఛ రథాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహన పెంచేందుకు స్వచ్ఛ రథం ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో జరుగుతున్న పెద్దమ్మ తల్లి దేవరకు పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 17 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ దేవర మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రూరల్ సిఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. దేవర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామన్నారు. శనివారం, ఆదివారం 2 రోజుల పాటు పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారని తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, ఆర్కెస్ట్రా ప్రదేశాలు వంటి ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు పోలీసులకు సహకరించి శాంతియుతంగా దేవరను విజయవంతం చేయాలని సిఐ విజ్ఞప్తి చేశారు. 113 మంది కానిస్టేబుల్స్, ఉమెన్ కానిస్టేబుల్స్ 11 మంది, హోమ్ గార్డ్స్ 80 మంది, స్పెషల్ పార్టీలు మొత్తం కలిసి 300 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు 2 షిఫ్ట్లుగా మా యొక్క 300 మంది సిబ్బందిని 2 భాగాలుగా విభజించినాము. దీనిలో ఈ ఉన్న సిబ్బందిలో అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనము, క్యూ లైన్ల మెయింటెనెన్స్, గంగమ్మ గుడి అంతవరకు ఒక సెక్టార్గా విభజించినాము. పార్కింగ్ ప్లేసెస్, ట్రాఫిక్, ఆర్కెస్ట్రా జరిగే పాత బస్ స్టాండ్ ఏరియా అంతా ఒక సెక్టార్గా విభజించినాము. మిగిలినవన్నీ అంటే డైవర్షన్స్, కటాఫ్స్, ఇంకా మిగిలినటువంటి లాజిస్టిక్స్, ప్రోటోకాల్స్, అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇంకో సెక్టార్గా నియమించినాము. ప్రతి దానిలో కూడా 2 సిఐలు, 4 ఎస్ఐలు సిబ్బంది ఉండేట్టుగా ఏర్పాటు చేశాము. దొంగతనాలు నివారించడానికి టైం పార్టీ పెట్టుకున్నాము. ట్రాఫిక్ ఇమ్మీడియట్ గా నివారణ చేయడానికి బ్లూ కోడ్స్ ని అరేంజ్ చేసుకున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.